క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని, వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి వైద్యం పొందితే కొంతవరకు నయం చేయగలమని రుయా ఆసుపత్రి శ్వాసకోశ వైద్య నిపుణులు డాక్టర్ సుబ్బారావు తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెడికల్ కళాశాల నుంచి రుయా ఆసుపత్రి వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా శ్వాసకోశ వైద్య నిపుణులు డాక్టర్ సుబ్బారావు, విశ్రాంత విద్యాశాఖ అధికారి డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన దిశగా ప్రజల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 3 వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉంటే దానిని క్షయగా గుర్తిస్తారని, ఇది అంటువ్యాధి కాబట్టి దీని బారిన ఇతరులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యాధిగ్రస్తులతో పాటు చుట్టూ ఉన్న ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం జరుపుకుంటున్నాము. 1882లో రాబర్ట్ కాక్ ఈ టీబీ బ్యాక్టీరియాను కనుక్కొని టీబీ వ్యాధి నిర్మూలనకి మొదట మెట్టు వేశారు. సో ఆ దినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము 1982 నుంచి ఈ టీబీ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం జరుపుతున్నాము. సో ఈరోజు ముఖ్యంగా ఎన్టీబీ WHO కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎన్టీబీ స్ట్రాటజీ అనేది ఒకటి. సో 2030కి 95% డెత్స్ డ్యూ టు టీబీ, 90% టీబీ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయాలనే ఒక ధ్యేయంతో ముందుకెళ్తుంది. దానికి మన ఇండియన్ గవర్నమెంటు స్ట్రాటజిక్ ప్లాన్ అని 25కే ఈ గోల్స్ని అచీవ్ చేయాలని మా గోల్స్ పెట్టుకొని ముందుకు నడుస్తున్నాము. దీంట్లో గణనీయమైన పురోగతి సాధిస్తున్నాము. సో ఇందులో ముఖ్యమైనది ఏమంటే, పాత కాలంలో ముందు టీబీ వ్యాధిని నయం చేస్తే ట్రీట్మెంట్ ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తేనే టీబీ తగ్గించవచ్చు అనుకున్నారు. కానీ దానివల్ల మనకు కొత్త కేసులు తయారవుతూ ఉన్నాయి. సో కొత్త కేసులు తయారవడానికి తగ్గించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్త స్ట్రాటజీస్ తీసుకున్నది గవర్నమెంట్ గత 5 ఏళ్లుగా. వాటి కొత్త స్ట్రాటజీస్ ఏమంటే, మనకు టీబీ వచ్చేదానికి ఒకటి కారణం వల్నరబుల్ పాపులేషన్, అంటే షుగరు, బీపీ, స్మోకింగ్ అలవాటు, HIV డిసీజు, పోషక లోపాలు, ఇట్లా వేరియస్ ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళు, అలాగే స్లమ్స్, పూర్ వెంటిలేషను, పూర్ సన్లైట్ ఉండే చిన్న ఇళ్లలో ఎక్కువ మంది నివసించే, అంటే ఓవర్ క్రౌడింగ్ ఈ గ్రూప్లో. సో తర్వాత సోషల్లీ డిప్రైవ్డ్, అంటే ఫుడ్ దొరకని వాళ్ళు, అంటే అందరూ సమాజం వదిలేసిన వాళ్ళు, ఏకాగ్గా ఉండేవాళ్ళు, రోడ్ల మీద ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా న్యూట్రిషన్ తక్కువ వల్ల అయితేమి, సైకలాజికల్ ఎఫెక్ట్ వల్ల అయితే టీబీ వచ్చేదానికి కారణంగా ఉంటుంది. సో దీంట్లో టీబీ ఇన్ఫెక్షన్ అన్ని ఇన్ఫెక్షన్ లాగా మనకి ఈరోజు సోకుతాన్ని రేపు జబ్బు రాదు. ఈరోజు సోకితే ఎప్పుడో మనకు బాడీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు జబ్బు వస్తుంది. అప్పుడు దాకా ఆ ఇన్ఫెక్షన్ బాడీలో ఉంటుంది కానీ జబ్బు రాదు. దాన్ని లేటెంట్ టీబీ అంటారు. ఈ లేటెంట్ టీబీ అనేది కూడా ఒక భూమి లాంటిది అన్నమాట. దాంట్లోంచి విత్తనాలలాగా ఈ జబ్బు వెళ్ళేసి వస్తూ ఉంటుంది మొలకెత్తి. సో ఆ లేటెంట్ టీబీని ట్రీట్మెంట్ చేయడము. ఆ లేటెంట్ టీబీలో కూడా ఈ ఇన్ఫెక్షన్ మనం ముందు చెప్పుకున్న గ్రూపులందరూ కూడా త్వరగా టీబీ ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ వాళ్ళకి 10% టీబీ వస్తే, ఇన్ఫెక్షన్ ఉంటే లైఫ్ లాంగ్ 10% వస్తే, ఈ HIV కానీ ఇట్లా మనం చెప్పుకున్న గ్రూపులు ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వీళ్ళందరిలో 30-40 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్, అంటే ఇంట్లో ఉండేవాళ్ళు, దగ్గరగా నివసించే వాళ్ళు కూడా 30-60 టైమ్స్